Joy University, best emerging university in South India. For admissions, contact. వాళ్ళు ముగ్గురే ఉంటారు. రీసెంట్ గా వచ్చారు వాళ్ళు. ఎక్కడ ఇద్దరు పాపలు ఆమె ఉంటారు. ఇంతవరకు మనం వాళ్ళ ఫేస్లు కూడా చూసింది తెలీదు. కాకపోతే నిన్న ఈవినింగ్ మాత్రం ఏమైందంటే ఆ పిల్ల తిరుగుతుంది అన్న విషయం కూడా మనకి పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాతనే తెలుసు. వాళ్ళ పెద్దమ్మ ఇక్కడ నైట్ ఏడ్చిన లెక్క ప్రకారం ఏంటంటే వాళ్ళ రిలేషన్ ఎవరు వాళ్ళతోని లేరు. మరి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలీదు. 10:30, 11 o'clock ఆ టైంలో పోలీసులు అయితే వచ్చారు. ఆ పాప అరుస్తుంది, ఏడుపు అప్పుడు వినిపించింది తప్పితే మా వారు 11 o'clock వచ్చారు. ఏందని చూసి ఇంకా మేము అంత క్లోజ్ చేసి పడుకునే టైంకి పోలీసు అని అవన్నీ వస్తే ఇంకా మేము ఏంటా అని బయటకు వచ్చి చూస్తుంటే ఆ పరిధిలో మేమేమనుకున్నామంటే ఆమె ఏమైనా హ్యాంగ్ చేసుకొని చనిపోయిందేమో, సింగిల్ మదర్ కదా అని అనుకున్నాము. అయితే ఏమైందంటే ఈ చిన్నపిల్ల వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఏడుస్తుంది, అమ్మో ఇంత దారుణంగా చేసిరా, చంపిర్రా, అది ఇది అని అంటే తర్వాత పోలీసు వాళ్ళు మా CCTV ఫుటేజ్ చెక్ చేసారు. ఎగ్జాక్ట్ గా వాళ్ళ దానికి ఏమేమైంది, ఏ టైంకి వచ్చినారు, 6 o'clock నుంచి 6:47 లోపు చంపేసి వెళ్ళిపోయినారు. ఈవినింగ్ టైం లో కనీసం ఒక సౌండ్ కూడా రాలేదు. 6:40 టైంలో నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ ఉన్న టైం సంగతి కూడా CCTV ఫుటేజ్ చెక్ చేసినాక ఆ పిల్ల తిరుగుతుంది, ఆ కార్ అక్కడే ఉంది, అటు ఇటు తిరుగుతుంది. మరి ఇంకా ఎందుకయింది, ఆ చిన్న పిల్ల అక్కడే ఉంది, నేను లేనని చెప్తుంది, మరి ఉందా లేదా మరి ఏం సంగతి అయితే తెలీదు. మొత్తానికైతే ఇట్లాంటిది ఒకటే. ఇప్పుడు యంగ్స్టర్స్, చిన్న పిల్ల 10వ తరగతి, ఇప్పుడు ఇట్లా చేసి ఇంకొకరు దీనివల్ల చాలా ఇదవ్వాలి. తల్లిదండ్రిని కోల్పోతే మాత్రం వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. బయట జనాలు అస్సలు బాగాలేరు. దయచేసి పిల్లలు అర్థం చేసుకోండి పేరెంట్స్ పడే బాధని. ఏం తెలియజేస్తున్నాం మనం సమాజానికి? ఇప్పుడు ఆమె సింగిల్ మదరు, మంచిదైనా చెడ్డదైనా ఆ పిల్లల కోసం ఒక రూమ్ తీసుకొని కష్టపడుతూ ఉంది, చదివిస్తుంది. అట్లాంటి ఆమెకి మళ్ళీ ఏదో ఆ పిల్ల 1 week ముందు వెళ్ళిపోయిందంట బయటికి. 1 week ముందు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఇంటికి తీసుకొచ్చినారు. ఆమెకి ఏదో టెస్ట్ చేపిస్తా అని ఈరోజు కోర్టు ద్వారా వెళ్ళాలి అని అన్నదంట. ఆ లోపే పూజ చేసుకుంటా ఉన్నామని, కుర్చీ మీద కూర్చున్నామని పూరేసేసి చంపేసినారని చెప్తున్నారు. మరి కానీ మేము మైనర్ గా ఉన్నప్పుడే ఇంత క్రూయాలిటీగా ఆలోచనలు గానీ ఎందుకు ఇట్లా తయారైంది? ఇప్పుడు పిల్లలకి ఫోన్లు ఇవ్వద్దని చెప్పట్లేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఏంటి, వాట్సాప్ ఏంటి వాళ్ళకు కూడా తెలియాలి. కానీ మన తల్లిదండ్రుల హ్యాండ్ ఓవర్ లో కంపల్సరీ ఆ పాస్వర్డ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ టైంకి ఎక్కడ వెళ్తున్నారు, కొంచెం పేరెంట్స్ టైం తీసుకొని కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళు ఫోన్ చూస్తున్నారు, పర్సనల్ గా లైట్ ఆఫ్ చేసుకొని పర్సనల్ గా వాళ్ళు ఫోన్ చూస్తున్నారు అంటే మాత్రం దయచేసి తల్లిదండ్రులందరికీ ఒకటే చెప్తున్నా, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ కష్టం ఉంది. దయచేసి ఫోన్లకు మాత్రం అడిక్ట్ చేసి వాళ్ళకి ఫోన్లు అప్పుడే ఇవ్వకండి. కనీసం ఇంటర్ అయినా అయిపోనివ్వండి. అప్పటి వరకు వాళ్ళకి మనం పడే ప్రతి కష్టం తెలియజేయండి అనేది నేను కోరుతున్నా. ఇది ఎక్కడో వింటాము, కాకపోతే మా ఇంటి దగ్గర అవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మైనర్ కాబట్టి శిక్షలు కూడా గవర్నమెంట్ పరంగా పడాల్సి ఉంటుంది. వీళ్ళు ఈ వయసులో చేసి అంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలంటారు? శిక్ష అంటే ఇప్పుడు ఆమెని కౌన్సిలింగ్ చేసిర్రంట ఆల్రెడీ వెళ్ళిపోయినందుకు. మరి ఆ కౌన్సిలింగ్ లో ఆమె ఏం తెలుసుకుందో నాకు తెలీదు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇట్లాంటి జరిగినప్పుడు బెదిరియకుండా ఇంట్లో కూర్చోబెట్టి అట్లా కాదమ్మా ఇట్లుంటది, బయటికి వెళ్తే ఇట్లుంటది, ఇప్పుడు నేను ఫాదర్ లేకుండా నేను ఇట్లా ఉంటున్నా కదా, సో ఆ విలువ నీకు తెలుసు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అని తల్లిదండ్రులు కూడా గైడెన్స్ ఇవ్వండి. పనే కాకుండా కొంచెం పిల్లల మీద కూడా మనం పెడితే మంచిది. లేదంటే ఇట్లాంటి చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా అర్థం కావట్లేదు. పోనీ వాడు స్కూల్ మేట్ కాదు, క్లాస్మేట్ కాదు, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అంట. నీకు వాడి గురించి ఏం తెలుసు? పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఒక ఏజ్ వచ్చినాక ఇస్తాము. అలాంటిది నువ్వు ఒక 8 నెలల్లో వాడి గురించి ఏం తెలుసుకున్నావని ఆ పిల్ల ఎందుకు అట్లా చేసింది అనేది. ఆ పిల్ల చూడడానికి కూడా పెద్దగా లేదు, చిన్న పిల్లే ఉంది. ఆ పిల్ల లైఫ్ స్పాయిల్, తల్లి పోయింది, చిన్న కూతురు ఆగము. వాళ్ళెవరో అక్కడి నుంచి వచ్చిండ్రు, ఇంట్లోకి వచ్చినారు, చంపేసినారు. ఇప్పుడు ఓనర్స్ అయినా కూడా ప్రతి ఒక్కటి చూసుకొని ఇవ్వలేరు కదా. రూమ్ కావాలి, మాకు డబ్బులు కావాలి, ఈ డేటా అడుగుతాం అంతవరకే. కానీ
ఒకటే ఇంకా పిల్లలు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. యూట్యూబ్స్, ఇన్స్టాలు అన్ని సోషల్ మీడియా మన చేతిలో ఉన్నప్పుడు అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొంచెం దయచేసి మంచిని నేర్చుకుందాము. చెడు చాలా తొందరగా వస్తుంది. అందరికీ అన్ని అలవాట్లు ఉంటాయి, కానీ మంచి వైపుకి అడిగేయాలని నా కోరిక పర్సనల్గా. అంటే ఈనాడు చిన్నపిల్లలకు ఈ కరోనా తర్వాత వాట్సాప్ అంటే హోంవర్క్స్ ఇస్తున్నారు. అంటే ఆన్లైన్ జూమ్ మీట్ ఆన్లైన్ లో కావడం వల్ల పిల్లలు కూడా తల్లులు కూడా వాళ్ళకి ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు సపరేట్ గా ఈ అమ్మాయి చిన్న అమ్మాయి వాట్సాప్ లో వాళ్ళకు అది హోంవర్క్ ఇస్తారు అనేసి ఆమె ఆ ఫోన్ ఇవ్వడం జరిగింది. గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏం జరిగింది గొడవ అంటే ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుందంట. ఇక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్నాక ఇట్లా పరిచయం అయ్యారంట. అబ్బాయి పరిచయం అయినాక ఇక వాళ్ళు వాళ్ళ మమ్మీ లేనప్పుడు ఆ పిల్లోడికి మెసేజ్ పెట్టుకోవడము అట్లా జరిగింది. కేసు కూడా అయింది అంటే ఒక రోజు రాత్రి వెళ్ళిపోయిందంట అమ్మాయి. వెళ్ళిపోయి అయితే ఇంకా 2 రోజుల తర్వాత అది జడ్మెట్ల పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మమ్మీ కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు చెప్పిన విషయం కౌన్సిలింగ్ ఇచ్చినాము. తర్వాత అంటే అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చింది, కానీ వాళ్ళు ఆ అమ్మాయిని హోమ్ లో పెట్టేది ఉండే. హోమ్ లో పెట్టంటే అంతకుముందు హోమ్ లో పెడితే ఇంకోరు అబ్బాయిని కూడా ఇట్లా లవ్ చేసింది అనేసి వాళ్ళమ్మ వద్దు అని అన్నది. మానసిక పరిస్థితి బాగలేదన్న ఎందుకు ఎన్నిసార్లు ఇట్లా? ఏజ్, వాళ్ళ మానసిక పరిస్థితి అంటే ఆ ఎదుటి వ్యక్తి ఆకర్షణ. అమ్మాయి చిన్న అమ్మాయే కదా, అంటే ఏంటంటే టీనేజ్ వాళ్ళ. ఎప్పుడు జరిగింది మీకు తెలిసేమన్నా? మాకు తెలిసింది మొన్ననే. అది ఇప్పుడు ఆమెని చంపడం, ఇంటికి వచ్చి చంపడం తెలియదు. అంటే ఆ అమ్మాయి ఎట్లా చేసిందో తెలియదు. ఆ అమ్మాయికి అంటే సైకోలాగా తయారైపోయింది. ఆ పిల్లోడి మీదనే పెట్టుకొని అట్లా చేయడం జరిగింది. ఆ అబ్బాయి మైనరే, కానీ చేసిన పని పెద్దది కదా. అంటే ఒక సైకో లాగా చంపేయడము చాలా విషాదకరమైన విషయం. అమ్మాయి మా అంజలి మాత్రం చాలా ఇన్స్పిరేషన్, చాలా చాలా ప్రజా సంఘాలలో పనిచేసింది. అమ్మాయి కళాకారురాలు, మంచిది. అంటే చాలా అదంటే డేర్ అమ్మాయి.